ఇదెవడ్రా బాబు మెంటోళ్ళ ఉన్నాడు. రైట్ సున్నా, నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? ఆ డ్రెస్ బాగానే ఉంది కదే. బానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటది. అంజిల్రా, అబ్బాబ్బా, రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు దగ్గర సరుకులు అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది? బాగుంది. ష్యూర్ కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేసేస్తా. ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. వచ్చేసిరా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా వాడేడ్రా? ఎవడ్రా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా. ఏమైందిరా? ఇదేనా బాబాయ్? ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. రండి. నా సెల్ ఫోన్ ఇవ్వు. ఏమైందిరా? ఎవడో సెల్ ఫోన్ తీసుకుని కొట్టేదిరా. సెల్ అంటే ఇచ్చాయి. ఇస్తానన్నయ్య, ఇస్తాను. చూడు, తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా. అదో మీ తల్లో చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంట్రా నీతి వాక్యాలు చెప్తున్నావు? సెల్ ఇవ్వు. ఇదిగో. మర్యాదగా సెల్ ఇవ్వు. ఏంటి ఇది? వాడు వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఏం జరిగింది? షాపింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలరి పెట్టొద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరికే? హలో, పోలీస్ స్టేషన్. సార్, మీకు ఫోన్ చేసింది. ఏమైందమ్మా? ఆడపిల్లలు కామెంట్ చేయతానందుకు అందరినీ కొడుతున్నాడు సార్. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? సార్, మా అన్న కారణం లేకుండా ఎవరిని కొట్టాడు సార్. అసలు ఏం జరిగిందో చెప్పన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది వాడు చెప్పేది? రారా స్టేషన్కి వెళ్ళాక నేనే చెప్తాను. రా అదరా. వాళ్ళ సిమ్ కార్డులు చిరిగిపోను, వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోను, వాళ్ళ లాఠీలు పుచ్చిపోను. ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా. ఏంటి చెప్పేది? అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీసేవారు, అంజలి పరువు పేపర్కి ఎక్కేది. ఓహో, ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు. నెమ్మదిగా పెట్టవే. లే నువ్వులే. నువ్వే పెట్టు. అందుకే అంటాను పాండు, వారం రోజులు వరాచక వజ్రాసనం వేసావనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది. అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా? ఎంత కట్టుకోట నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవని చెప్పు. నేరపోయాను నన్ను. ఆసనం వేసుకో. దెబ్బలు బాగానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ. అందుకే దెబ్బకు దెబ్బ, అప్పకు అప్ప, రక్తానికి రక్తం. నిన్ను అన్యాయంగా కొట్టించిన అంజలి మీద నేను పగ తీర్చుకుంటాను. దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంటరా. ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి, పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి. అందుకే దాన్ని అర్థ స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ. నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి. అంజలి అడ్రస్ అక్కడ చెబుతా. ఎరా ఇదేనా? ఇదే అన్న అంజనీలు. రారా, మర్యాదగా ఉండే. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? ఉండా సున్నుండా సున్నుండా పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు. స్వగృహ స్వీట్ స్టాల్ కదా. అది వాడి పేరు. నా పేరు పాండు. అంజలి గారు ఉన్నారా? ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని. అంజలి ప్రతీకారం. అది మమకారం. రేపు ఆవిడ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తాం. మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్. అవన్నీ రేపు పొద్దున్నే వచ్చి చెప్పుకోండి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు, మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండి బాబు వెళ్ళండి. చూడు, నీ మూలనే గెంటేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజ్ చేసావు పండదా. మేనేజ్ చేయటం ఏంట్రా, మనం వచ్చింది అందుకునే కదా. కొట్టించినందుకు ప్రతీకారం. చవరికా ప్రతీకారం లేదు, గొడ్డుకారం లేదు.
తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి. అంటే తెల్లవారేంత వరకు మనం ఇక్కడే ఎంతసేపురా? ఇంకో 4-5 గంటలైతే తెల్లారిపోతుంది. 4-5 గంటలే. ఏమైంది? ఏంటి పంతులు గారు, ఏంటి విశేషం? దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ రోజు 6వ రోజు, అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట. అంటే అంజలి పుట్టినరోజున అమ్మవారు కూడా పుట్టిందనమాట. మీరు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలండి. మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదూ, నేనండి పాండు 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 పాండు. వెరీ గుడ్ అంజలి. చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, మీరు ఒకసారి వచ్చి చూస్తే. నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏమి తడిపిస్తున్నారు? ఎప్పుడు సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటో చూసుకోలేదు? ఏంటి చూసుకోలేదు? వాళ్ళు నెత్తి మీద పట్టుకుని నడుస్తున్నావా? నిన్ను రోజు నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు. అదేం కాదు రాహుల్, వదిలే అతన్ని. సారీ ఆకాష్. ఇట్స్ ఓకే అంజలి. అంజలి వాడు నిన్ను కావాలని అంజలి అంజలి వాడు కావాలని అలా చేశాడు. అందుకే చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఫర్గెట్ ఇట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, సారీ చెప్పాడు కదా, ఇంకా ఆ ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే. ఏంటి సపోర్టా? అవును, నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు కానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో, దొందే బాగా సరిపోతారు. ఏంటాంజనేయులు, రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమే అటు చూడు. కుక్కలు అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. ఏంట్రా ఇది బట్టలు లేకుండా తిరుగుతున్నావు? సుందరక్క ఆటలో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది. అదేమాట్రా? కిస్ మిస్ మిస్ బస్. కిస్సు మిస్సు మిస్సు బస్ అంటే? అంటే ఇదిగో ఇందులో 5 కిస్మిస్లున్నాయి. ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్మిస్ మిస్ బస్. ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. ఇది అర్థం పెట్టుకుని పోరా. చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే? ఏవే ఏయ్ ఏయ్ ఏముంది ఇందులో? తావే పట్టుకో పట్టుకో పట్టుకో. ఆహా, విప్పు విప్పు. అవునా, వస్తున్నా ఉండు. ఏమంట? తీ 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 తీయం తీ. రెడీ రెడీ. అదే తీయమ్మ తీ.
చూస్తున్నా వెయ్యి. ఈ ఆట వద్దు, మానేద్దాం. ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. తినేసా, ఆట క్యాన్సిల్. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూత్ ఉంది. ఎక్కడా? ఏమో నాకు తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. ఎలా? ఏయ్, నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా. ఏటా చూపు, ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు. చూపులతో ఏ పని జరగదు. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు. పందులో నిన్నే ఏటి చూస్తున్నావు? ఊరికే